ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలా? ప్రశాంతమైన నిద్ర కోసం మన పూర్వీకులు చెప్పిన 6 నియమాలు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో విలువైన ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మన పూర్వీకులు మరియు మహర్షులు సనాతన ధర్మంలో కేవలం పూజలు, వ్రతాల గురించే కాకుండా మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఎలా జీవించాలో కూడా ఎంతో స్పష్టంగా వివరించారు. అలాంటి అత్యంత ముఖ్యమైన జీవన సూత్రాలలో ఒకటి నిద్ర. నిద్ర అనగానే మనలో చాలామంది అది కేవలం రాత్రిపూట కళ్ళు మూసుకుని పడుకోవడం మాత్రమే అనుకుంటారు. కానీ ఆయుర్వేదం మరియు మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం నిద్ర అనేది ప్రకృతి మనిషికి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. అది మన శరీరానికి, మనసుకు, చివరికి ఆత్మకు కూడా పునర్జీవనాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. కానీ నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో సెల్ఫోన్ల మాయలో పడి ఆ అమృతాన్ని మనం చేజేతులా దూరం చేసుకుంటున్నాం. దీనివల్ల వస్తున్న అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. అసలు మన ప్రాచీన గ్రంథాలు నిద్ర గురించి ఏం చెప్పాయి? సరైన నిద్ర లేకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయి? ప్రశాంతమైన నిద్ర కోసం ఆయుర్వేదం సూచించిన ఆ 6 అద్భుతమైన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి యొక్క సంపూర్ణ ఆరోగ్యం 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ఆహారం. ఇది మన శరీరానికి శక్తినిచ్చే ఇంధనం లాంటిది. రెండవది నిద్ర. పగలంతా కష్టపడిన శరీరాన్ని మరియు మనసును తిరిగి బాగుచేసుకునే అద్భుతమైన సమయం ఇది. ఇక మూడవది బ్రహ్మచర్యం. అంటే మన ఇంద్రియాలను మరియు శక్తిని అదుపులో ఉంచుకునే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. ఈ మూడింటిలో ఏది లోపించినా మనిషి ఆరోగ్యం కుప్పకూలిపోతుంది. ఆయుర్వేదంలో అత్యంత ప్రామాణిక గ్రంథమైన చరక సంహిత నిద్ర యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించింది. దాని అర్థం ఏమిటంటే, మనిషి జీవితంలో సంతోషమైనా, దుఃఖమైనా, బలమైనా, బలహీనతైనా, జ్ఞానమైనా, అజ్ఞానమైనా, చివరికి మనిషి ఆయుష్షు కూడా అతడు పోయే నిద్రపైనే ఆధారపడి ఉంటుంది. మన మొత్తం ఉనికిని, మన భవిష్యత్తుని శాసించేది నిద్రే అని మన మహర్షులు ఏనాడో చెప్పారు. మనం పగలు మెలకువగా ఉన్నప్పుడు మన దేహంలోని శక్తిని ఖర్చు చేస్తాం. అదే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆ శక్తిని తిరిగి కూడగట్టుకుంటాం. సుశ్రుత సంహిత ప్రకారం నిద్ర అనేది ఒక సహజమైన శారీరక వేగం. నిద్ర వస్తున్నప్పుడు దాన్ని టీవీలు చూస్తూనో, ఫోన్లు వాడుతూనో బలవంతంగా ఆపుకోకూడదు. అలా చేస్తే అనేక రకాల భయంకరమైన వ్యాధులు చుట్టుముడతాయని సుశ్రుత సంహితలో స్పష్టంగా వివరించారు. మన సనాతన ధర్మంలో నిద్రకు ఒక తాత్వికమైన, ఆధ్యాత్మికమైన కోణం కూడా ఉంది. మన ఉపనిషత్తులు మనిషి చైతన్యాన్ని 4 స్థితులుగా విభజించాయి. మొదటిది జాగ్రత్త, అనగా మెలకువగా ఉండి ప్రపంచాన్ని చూసే స్థితి. రెండవది స్వప్న, అనగా కలలు కనే స్థితి. మూడవది సుషుప్తి, అనగా ఎలాంటి కలలు లేని, బాహ్య ప్రపంచంపై స్పృహ లేని గాఢమైన నిద్రస్థితి. మాండూక్యోపనిషత్తు ఈ సుషుప్తి స్థితిని వివరిస్తూ, ఈ గాఢ నిద్రలో మనిషి మనసు అత్యంత ప్రశాంతంగా ఉంటుందని, ఆ సమయంలో మనం తాత్కాలికంగా ఆత్మతో మమేకమై బ్రహ్మానందాన్ని అనుభవిస్తామని స్పష్టంగా చెబుతోంది. ఇక నాలుగవది తురీయ స్థితి. ఇది యోగులకు మాత్రమే సాధ్యమయ్యే అత్యున్నతమైన దైవిక స్థితి. వేదాలు మనల్ని ఎప్పుడూ ప్రకృతితో మమేకమై జీవించమని బోధిస్తాయి. సూర్యోదయానికి ముందు, అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు.
ఈ సమయంలో వాతావరణమంతా స్వచ్ఛమైన సత్వగుణంతో నిండి ఉంటుంది. ధ్యానం చేయడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి ఇది అత్యంత పవిత్రమైన సమయం. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలంటే ఖచ్చితంగా రాత్రి త్వరగా నిద్రపోవాలి. ఆధునిక సైన్స్ చెబుతున్న సిర్కాడియన్ రిథమ్ లేదా బయోలాజికల్ క్లాక్ అనే విషయాన్ని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాల రూపంలో వివరించారు. సూర్యాస్తమయం తర్వాత శరీరంలో కఫదోషం, తమోగుణం పెరిగి మనసుకు అలసట వస్తుంది. అప్పుడే మనకు నిద్ర వస్తుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషికి రాత్రిపూట 7 నుండి 8 గంటల గాఢ నిద్ర అత్యంత అవసరం. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యంగా ఉన్నవారు పగటిపూట నిద్రపోవటం మంచిది కాదు. పగటి నిద్ర వల్ల శరీరంలో కఫం పెరిగి మందకొడితనం వస్తుంది. అయితే వృద్ధులు, చిన్నపిల్లలు లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు మాత్రమే పగలు కొద్దిసేపు నిద్రపోవచ్చు. మరి ఈ అమృతం లాంటి నిద్ర కరువైతే ఏమవుతుంది? ఆయుర్వేదం ప్రకారం నిద్రలేమి అనేది అనేక రోగాలకు మూలకారణం. సరైన నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతారు, మరికొందరు బరువు తగ్గిపోతారు. శారీరక మరియు మానసిక శక్తి క్షీణించిపోయి రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల ఏకాగ్రత లోపించి చేసే పనిలో పదే పదే తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా నిద్ర లేకపోతే శరీరంలో వాత, పిత్తదోషాలు పెరిగిపోయి కీళ్ల నొప్పులు, శరీరంలో విపరీతమైన వేడి మరియు మానసిక ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. సంతానోత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పడిపోతుందని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. ఈ విషయాలనే నేటి ఆధునిక వైద్యశాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. మనం నిద్రపోయినప్పుడు మాత్రమే మన మెదడులోని విషతుల్యాలు శుభ్రపడతాయి. నిద్ర లేకపోతే ఆ వ్యర్థాలు మెదడులోనే పేరుకుపోయి జ్ఞాపకశక్తి మందగిస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల బీపీ, షుగర్, గుండె జబ్బులు మరియు డిప్రెషన్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని సైన్స్ చెబుతోంది. కోపం, చిరాకు పెరిగిపోయి కుటుంబ బంధాలు కూడా దెబ్బతింటాయి. మరి ఈ నిద్రలేమి మహమ్మారి నుండి బయటపడటానికి మన సనాతన ధర్మం సూచించిన పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి నియమం: కాలానుగుణంగా నిద్రపోవటం. ఆయుర్వేదం ప్రకారం రాత్రి 9 నుండి 10 గంటల మధ్య నిద్రపోవటం అత్యంత ఉత్తమం. రెండవది, పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం. నిద్రపోయే ముందు క్రైమ్ వార్తలు చూడటం, గొడవలు పడటం చేయకూడదు. ప్రశాంతంగా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ నిద్రలోకి జారుకోవాలి. మూడవది, తలపై చేతులు పెట్టుకుని లేదా ఛాతీపై చేతులు పెట్టుకుని పడుకోకూడదు. దీనివల్ల గుండెపై ఒత్తిడి పడి చెడు కలలు వస్తాయి. నాల్గవది, అభ్యంగనం అనగా పడుకునే ముందు అరికాళ్లకు కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో మర్దన చేసుకుంటే నరాలన్నీ శాంతించి అద్భుతమైన నిద్ర పడుతుంది. ఐదవది, రాత్రిపూట ఎప్పుడూ సాత్వికమైన, తేలికగా అరిగే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కడుపు నిండా భారీగా భోజనం చేస్తే నిద్ర పట్టదు. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం ఎంతో శ్రేయస్కరం. ఆరవది, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి నిద్రలేచే అలవాటును పెంచుకోవాలి. చూశారు కదా, మన ప్రాచీన ఋషులు నిద్రకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో. నిద్ర అనేది బద్ధకం కాదు, అది మన ఉనికికి ఆధారం, మన ఆయుష్ను పెంచే అమృతం. కాబట్టి ఈ ఆధునిక ప్రపంచంలో రాత్రిపూట సెల్ఫోన్ల వాడకాన్ని తగ్గించి మన సనాతన ధర్మం బోధించిన ఈ సహజ జీవన శైలిని పాటిస్తే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందగలం. నిద్రను గౌరవించండి, మీ శరీరాన్ని కాపాడుకోండి. ఈ అద్భుతమైన మరియు విలువైన ఆధ్యాత్మిక ఆరోగ్య సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ధార్మిక వీడియోల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ధన్యవాదాలు.